మీ విజయ్ కుమార్ గంట. మొత్తం మీద బెట్టింగ్ యాప్లు లేదా ఈ గేమ్స్ అంబాసిడర్లుగా వ్యవహరించిన వారిపై ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. సహజంగానే ఈ కేసులు నమోదు చేయగానే అమ్మో మాకేం తెలియదు అని ఏం తెలీదు అని మనం అనుకోవాలి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. ఆయన సామాజిక పరివర్తన కోసం అనేక కబుర్లు చెప్తారు, వ్యక్తిత్వ వికాస క్లాసులు నడుపుతారు, పుస్తకాలు రాస్తారు, అనేక విధానాలని పై తెగబడతారు. ఈ విధానాల వల్ల యువత చెడిపోతుందని చెప్తూ ఉంటారు. బెట్టింగ్ యాప్ల వల్ల మరి యువత సమాజం నాశనం అవుతుందని కొన్ని వందల మంది ప్రాణాలు తీసుకుంటున్నారని ఆయన ఎందుకు గ్రహించలేదో తెలియదు. సరే, ఇప్పుడు ఆ విమర్శ పక్కన పెడితే ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, దగ్గుపాటి రాణా, విజయ్ దేవరకొండ. మీకు తెలుసు విజయ్ దేవరకొండ ఎంతగా యువతని పొల్యూట్ చేశాడో, యువతల మనసులు పొల్యూట్ చేశాడో మీకు తెలియంది కాదు. అలాగే యువతరం మీద అతని యొక్క విష ప్రభావం ఎటువంటిదో మనం తెలుసుకోవచ్చు. అటువంటి విజయ్ దేవరకొండ కూడా ఈ బెట్టింగ్ యాప్లకి ప్రమోట్ చేశారు. వీళ్ళపై తాజాగా ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ ఈడీ నోటీసులు ఇచ్చి విచారణ జరుగుతుంది. వీళ్ళకి చాలామంది ఉన్నారు. దురదృష్టవశ తెలిసి చేసినా తెలియక చేయకపోయినా డబ్బు కోసం చేసిన మహేష్ బాబు లాంటి వాళ్ళు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు, రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొనేవాళ్ళు చాలామంది బెట్టింగ్ యాప్ల్లో ఉన్నారు. బెట్టింగ్ యాప్లకి ప్రచారాన్ని చేశారు. మరి హిందీ నటులు, మన తెలుగులో కొంతమంది సూపర్ స్టార్ రేంజ్లో ఉన్నవాళ్ళు అయితే లిక్కర్కి, అట్లాగే ప్రమాదకరమైనటువంటి పొగాకు ఉత్పత్తి గుట్కాకి, ఇతర ఉత్పత్తులకి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వాటిని కొన్ని రాష్ట్రాలు నిషేధించిన సందర్భాల్లో కూడా వారు ప్రచారం చేశారు. వీళ్ళు ఏంటంటే బయట క్యాన్సర్కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తారు, మరోపక్క క్యాన్సర్కి కారణమయ్యే పొగాకు ఉత్పత్తులకు అనుకూలంగా ప్రచారం చేస్తారు. మద్యం ఉత్పత్తులపై నేరుగా చేయకపోయినా ఆ కంపెనీలకు చెందినటువంటి మినరల్ వాటర్కి చేస్తారు. సో ఇదంతా చూస్తుంటే ఈ సినీ నటులపై కేసులు నమోదు చేయటం కరెక్ట్ అయిన చర్యే. వీళ్ళందరినీ కూడా ఈడీ విచారణ